హాయ్ బ్రోస్. ఈరోజు మనం చెన్నైలోని బ్రాడ్వే పెట్ మార్కెట్కి కోళ్ళు కొంటకు వచ్చాం. ఈ మార్కెట్ ఎంట్రన్స్ అవుతుంటే మనకి ఇక్కడ రకరకాల బోర్డ్స్ ఉన్నాయి. ఇవి కాకోటూల్స్, బజ్జీస్ ఇలాంటివి ఉన్నాయి. అలాగే డాగ్స్ కూడా రకరకాల బ్రీడ్ డాగ్స్ కూడా ఉంటున్నారు. ఎంట్రన్స్లో మనకి ఒక మంచి రాట్ వెలర్ కనబడింది, ఫీమేల్ డాగ్. 13,000 రేట్ చెప్పారు. ఇది ఒక డాగ్ ఏముందంటే మిగిలిన డాగ్స్ అన్ని ఆల్రెడీ సెల్లింగ్ అయిపోయినాయి అన్నారు. మనం వీడియో చేస్తుండగానే డాగ్ని ఎవరో వచ్చి ఆల్రెడీ బై చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, పెడిగ్రీ అదిని. రాట్ వీలర్స్ అనేవి కొంచెం సోషలైజింగ్ చేసుకోవాలి, లేకపోతే కనుక మన మాట వినవు. కానీ గార్డింగ్ పర్పస్ మాత్రం చాలా బాగుంటాయి. కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ కనబడింది. బర్డ్ అయితే చాలా బాగుంది. ఇంకా మన కోళ్ళలో విషయానికి వస్తే ఎంట్రన్స్లో మంచి కోడిపుంజు కోడికక్క కనబడింది. దాని దగ్గర నుంచి దూరం నుంచి చూడగానే ఫ్యాన్ అయిపోయాం, ఇంత బ్లాస్టింగ్ ఉంది మూమెంట్. దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఈ కోడిపుంజు గల ఆయన పవర్ వెళ్ళి తీసుకొచ్చాడు. అవి ఎగిరిపోవడం వల్ల పైన చూస్తున్నాడు. మనకి కోడిపుంజు దగ్గర చాలాసేపు రాలేదు. ఫైనల్గా ఆయన వచ్చి మనకి కోడిపుంజుని చూపించడం జరిగింది. కోడిపుంజు అయితే కనుక చాలా బాగుంది. వయసు 8 నెలలు ఉంటుంది. చిన్న నానుగే ఉంది. రేట్ వచ్చి మనకి 3,500 చెప్పాడు. కాకపోతే మనం ముందుకు వెళ్ళి వద్దామని వచ్చాం. ఈ లోపల అది సేల్ చేశాడు యాక్చువల్గా దాన్ని కూడా. ఇక్కడ ఈ మార్కెట్లోకి వచ్చేటప్పటికి కోలీ మార్కెట్ అంటారు. ఇక్కడ నాటుకోళ్ళు, అలాగే డింకీలోని పెట్టలు, ఒరుగులు ఇవన్నీ అమ్ముతారు. మనం కొంచెం ముందుకు వెళ్తే కనుక ఎంట్రన్స్లో ఒక ఐడియా పర్లా కోడిపుంజును, నెక్స్ట్ ఒక మైలా టైపు అబ్రాస్ టైపు ఉన్న కోడిపుంజు కనబడింది. ఈ ఈ మైలా టైప్ కోడిపుంజునేమో మనకి 1800 రేట్ చెప్పాడు. ఇలా ఐడియా పర్లో వచ్చేటికి 2,800 రేట్ చెప్పాడు. ప్రైస్ అనేది మనం బేరపడచ్చు. ఇక్కడ ఏంటంటే మన ఏరియాలో అందరూ 10,000 అన్నట్టు ఇక్కడ అందరూ కూడా 3,000 అనే ఒక నెంబర్ ఉంటుంది. ఏ కొడుకుని చూసినా 3,000 అంటారు. కొంచెం ముందుకు వెళ్తే కనుక ఇక్కడ మనకి ఒక పశ్చిమగల మైలా కనబడింది. కొంచెం కురస కోడిపుంజు, ఆనుగలేం లేవు. దీని ఫాదర్ వచ్చి 3 పందాలు కొట్టిందంట. అక్కడ గడ్డ ఉన్నాయని చెప్తున్నారు. యాక్చువల్గా ఆయన కూడా కొంచెం సీనియర్ డింకి కోడిపుంజుల్లో. కొంచెం ముందుకు వెళ్తే కనుక కోడిగా కొట్టి వచ్చింది. అలాగే పోలావని నెక్స్ట్ పేరు ఉన్నాయి. జత 5,000 చెప్పాడు. మన వీడియోలో కనబడడానికి అతను ఫేస్ చూపించడానికి ఇష్టపడలేదు. అలాగే ఇంకా పెట్టలు ఇవి ఉన్నాయి. మనకు కొంచెం ముందుకు వెళ్తే కనుక ఒక మైల ఒకటి ఉంది, అది డింకిలో తీసివేసింది. పాపం చాలా వీక్గా ఉంది. దీని రేట్ కూడా 3,000 చెప్పాడు. కోడిపుంజు అయితే చాలా బాగుంది, కానీ ఇది యాక్చువల్గా డింకిలో తీసేసిన కోడిపుంజు. ముఖం అది ఆయిలింగ్ స్మెల్ అది వస్తుంది. కొంచెం బాగా వీక్గా ఉంది. తర్వాత ముందుకు వెళ్తే ఒక గైరవ ఉంది. ఈ గైరవ దగ్గర ఎవరు లేరు. ఓ మైలా పెట్టోడు కనబడింది. దీని కూడా ప్రైస్ చెప్తాకి వీడియోలో కనబడడానికి ఇష్టపడలేదు. తర్వాత చిన్న చిన్న పెట్టలు అవి ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న ఒరుగు కూడా ఉంది. దీని రేట్ వచ్చేటికి 1,000 రూపాయలు ఎంత రేట్ చెప్పాడు ఇతను. అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు మనకి. కింద డిస్క్రిప్షన్లో కనుక ఫోన్ నెంబర్ అనేది ఇస్తాం. కావాలంటే ఎవరైనా కాంటాక్ట్ చేసి కొనుక్కోవచ్చు. ఇంకపోతే కొంచెం ముందుకు వెళ్తే కానీ ఇక్కడ కోడిపుంజు ఓడిపెట్ట ఉన్నాయి, 2 తీతువ. వయసు అయితే బాగా ముదరది. దీని రేట్ వచ్చేటప్పుడు ఆల్రెడీ మనం వీడియో తీస్తుండగానే బార్గెనింగ్ జరుగుతుంది. ఎవరో ఒక అతను వచ్చి దీన్ని 1,300కి అడిగాడు. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ డేగ పొడుగు ఒకటి ఉంది. పేరు తీసుకొచ్చారు. వయసు ఉందా, పందెం కొట్టిందా అని అడిగితే కనుక ఏదో చిన్నపిల్ల అని చెప్పాడు. దీని రేట్ కూడా 3,000 చెప్పాడు. కోడిపుంజు అయితే కనుక బాగుంది, కానీ మన పందానికి ఇది సూట్ అవ్వదు. ముఖం అది కొంచెం ముద్ద ముఖం కింద ఉంది. యాక్చువల్గా ఈ మార్కెట్లో ఉన్న కోళ్ళన్నీ కూడా డింకీ పందాలు తీసేసిన కోళ్ళు. ఈ కోళ్ళు మన పందానికి కొన్ని మాత్రం సూట్ అవుతాయి. కానీ ప్రతిరోజు ఈ మార్కెట్లో ఇవే కోళ్ళు వస్తాయని లేదు. నేను 4 టైమ్స్ వచ్చాను. 4 టైమ్స్ వచ్చి మనకు 4 మంచి కోళ్ళు, మనకు సూట్ అయ్యే కోళ్ళు తగిలినాయి. అలాగని చెప్పి వీడియో చూసిన తర్వాత ఎవరో కూడా ఇక్కడికి వచ్చి మోసపోయాం, వీడియోలో ఉన్న కోళ్ళు ఏం లేవు అనుకోకర్లేదు. నేను చూసినప్పుడు 4 స్టైల్లో వచ్చేటప్పుడు మాత్రమే 2-3 సార్లు మాత్రం నాకు మంచి కోళ్ళు దొరికినాయి. ఈసారి 3 కోళ్ళు మాత్రం బాగున్నాయి. కానీ మనం కొందాం అనుకునే లోపల యాక్చువల్గా మనం వీడియో తీసే మూమెంట్లో ఉన్నాం కాబట్టి కొందాం లోపల ఆల్రెడీ అమ్మేశారు. ఈ కోడిపుంజు చూడడానికి బాగానే ఉంది, కానీ 1,300కి అడిగారని చెప్పాడు. మనం చూస్తే యాక్చువల్గా పేలు ఉన్నాయని చెప్పి ఇంకా ఇచ్చేసాం కోడిపుంజుని. 1,300కి అని చెప్పినప్పటికీ నా పక్కన మా వాడు బాగుంది కదా అని చెప్పి టచ్ చేసి చూసాడు. చూసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన ఇక్కడ ఒక ఉరుగు పట్ట ఒకటి ఉంది, కాకినేమల పట్ట. దీన్ని 1,000 రూపాయలు రేట్ చెప్పాడు. 1,000 రూపాయలు రేట్ చెప్పాడు. ఇది కొడుపుంజు 4,000 చెప్పారు. యాక్చువల్గా ఈ బ్లూ షర్ట్ ఉన్న ఆయన 3,500 కొనుక్కున్నాడు. ఫోటో తీసుకున్నాడు, వాళ్ళతో మాట్లాడుకుని 3,500 కొనుక్కున్నాడు. కొడుపుంజు అయితే కనుక 4.5 kg వెయిట్ ఉంది. మంచి వెయిట్. ఈ తబ్నీలో కూడా ఫస్ట్ తబ్నీలు తీసేశారు యాక్చువల్గా కోడిపుంజుని. కానీ అందువల్ల పెద్ద బాడీ అది మాలిష్ అయితే చేయలేదు. కొడుపుంజు అయితే కనుక ఫ్లెక్సిబుల్గా ఉంది, మంచి చలగే కూడా ఉంది. దొరకలేదు చాలాసేపు.
మనం చూడడానికి అడిగితే మనకి ఇచ్చారు. కోడిపుంజి అయితే బాడీ అయితే చాలా బాగుంది. శుద్ధమైన కోడికాకి. రెక్క కొంచెం లెఫ్ట్ రెక్క కొంచెం ఏకలైస్ సజ్జలో అదే ఇరిగిపోయి ఉన్నాయి. అది తప్ప మిగిలినంత కూడా బాగుంది. ఇవి వస్తుంటే ఈ అన్న కోడిపుంజి తీసుకొచ్చాడు రెండింటిని. చెరొకటి 2,000 చెప్పాడు. వీడియో వాయిస్ ఓవర్ కానీ అదే ఫోన్ నెంబర్ కానీ ఫేస్ కానీ చూపడానికి ఇష్టపడలేదు. అలా పెట్టలు ఉన్నాయి. ఒక్కో పెట్ట 800 చెప్పారు. ఈ డింకీ పెట్టలు ఒక్కో పెట్ట 800 చెప్పారు. ఈ డింకీ పెట్టలో కొంచెం పసిరిగాలు వేసుకుని ఉన్నాయి. అలాగే ఈ అన్న కూడా పచ్చకాయ పెట్టని తీసుకొచ్చాడు. దీని రేట్ కూడా 800 చెప్పాడు. వస్తుంటే ఇక్కడ డింగి పందం కొట్టి బ్రీడింగ్ చేసిన ఒక కోడిపుంజి కనబడింది. బాడీ అంతా బాగా టైట్గా బీసిపోయి ఉంది. ఇది వచ్చేటికి 4 years ఉంటుంది. కోడిపుంజి అయితే చాలా బలంగా చాలా వెయిట్గా ఉంది. దీనికి కాటాలు లేవు. యాక్చువల్గా మాకన ఆనుగలే లేవు. దీని రేట్ వచ్చేటికి 5,000 చెప్పారు. బ్రీడింగ్ పర్పస్ ఒక 3 పందాలు కొట్టిందని చెప్పారు. మనకు తెలియదు కదా. ఈ లోపల జరుగుతుండగానే మన పక్కన ఉన్న యాక్చువల్లీ కోడిపుంజి కొనేసుకున్నాడు 3,500కి వెళ్ళిపోయింది. కోడిపుంజి అయితే మాకు బాగా నచ్చింది. వీడియో మనం తీసుకోకపోతే కనుక మనం తీసుకుందాం. అంత బాగా నచ్చింది. కొత్తగా ఈ వీడియో చూస్తుండగానే ఒక కోడిపుంజి వచ్చింది. ఇదేమో కొంచెం కొరస డేగా డింకి తపిలి తీసేసారు. మొఖం ఎంత ఘాట్లు అయిపోయి ఉన్నాయి. ఇతను రేట్ అడిగితే కనుక 3,000 చెప్పాడు. నేను చెప్పాను కదా, ఇక్కడ అందరూ కూడా ప్రతిదీ 3,000 అనుకున్నారు. 3 అనేది ఇష్టం అనుకోండి, నెంబర్ అనుకోండి. తర్వాత పేరు వచ్చేటప్పటికి 4,000 చెప్పాడు. కోడిపుంజిని పెట్టనే కలిపి. యాక్చువల్గా ఈ బాడ్వే పెట్ మార్కెట్లో మనం కొనుక్కునే కోళ్ళన్నీ కూడా చాలా తక్కువ రేటు ఉంటాయి. మన పందెం సూట్ అవుతాయి. మనం ఎక్కడో 1,50,00,000 లాస్ట్కి 2 కోట్లకి 3 కోట్లకి వేసే కోళ్ళు అంటే ఇక్కడ దొరకవు. నెక్స్ట్ ఈయన ఇతని పేరు ఢిల్లీ అంట, నెల్లూరు నుంచి వచ్చారు. యాక్చువల్గా మనకి ఇలా ఒక కోడిపుంజి కొన్నారు. పక్కన కనబడుతున్న పచ్చడిగా ఇది డింకి పందాలు కొట్టిందంట. బ్రీడింగ్ పర్పస్ మీద కొన్నారు. ఇతని దగ్గర 3,000కి కొన్నారు. కోడిపుంజి అయితే కనుక 5 kgs వెయిట్ ఉంది. కోడిపుంజు అయితే నాకు ఇక్కడ ఈ దీంట్లోకి వచ్చిన దాంట్లో సెకండ్ బాగా నచ్చిన కోడిపుంజు. ఇటువంటి కోడిపుంజులు ఎప్పుడో జాక్పాట్గా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వస్తాయి. వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళు కాకుండా ఇలాంటి వాళ్ళకి తక్కువకి వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి తమిళ్ తెలిసి ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పిన రేట్ కాకుండా దానికి ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత చూసి ఆ రేట్ ప్రకారం అడుగుతారు. అలాగే ఇక్కడ పెట్టమర ఒకటి ఉంది. మనం వీడియో తీసుకుంటాం అని చెప్తే కొంచెం ఫ్రంట్ పెడతాను, ఎదురుకొచ్చి తీసుకున్నాను అన్నాడు. రేట్ని అడిగితే కానీ 3,000 చెప్పాడు. అక్కడ ఎదురు పెడతానన్నా వీడియో తీసుకోండి అని చెప్పాడు. అలాగే మార్కెట్లో వచ్చేటికి కూలీ మార్కెట్ అంటే యాక్చువల్ నాటుకోళ్ళు ఎక్కువ వెళ్తుంటాయి. ఈ మార్కెట్ కనుక వస్తే కనుక ఖచ్చితంగా మాస్క్ అనేది పెట్టుకుని రావాలి. ఎందుకంటే ఈ కోడి మార్కెట్లో మొత్తం నాటుకోళ్ళు, టర్కీ కోళ్ళు, ఫారం కోళ్ళు, అలాగే బాతులు, కోజిపెట్టలు ఇవన్నీ ఉంటాయి. క్లీనింగ్ అంతగా పెద్దగా ఉండదు. ఈ యాక్చువల్గా ఈ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనకి 1.5 day వరకు కూడా ఆ స్మెల్ మనకి ఎలా వస్తానే ఉంది. అంత వరస్ట్గా ఉంటుంది, క్లీనెస్ ఉండదు. అలాగే ఉన్నా సరే జనాలు అలా తిరుగుతూ ఉంటారు. యాక్చువల్గా ఈ అన్న దగ్గర జత కోళ్ళు ఉన్నాయి. ఇతను బాగా ఎర్లీ మార్నింగ్ వచ్చి కొన్నాడు. అలాగే ఇతను ఈ పింగళ పెట్ట కనబడుతున్న దగ్గర ఒక 3 పెట్టలు 4 పుంజులు తీసుకొచ్చాడు. ఒక్కో పుంజుని తీసి సేల్ చేస్తున్నాడు. ఇతని దగ్గర ఒక 24 సైజు ఉన్న పట్టెడే పుంజు ఉంది. ఇది నెమలి పుంజు. దీన్ని తీసి మనం చూసాం. ఇది బాగా వయసు తక్కువ, బాగుంది. దీన్ని తీసుకోమన్నాడు. కానీ మనం యాక్చువల్గా ఏంటంటే దీన్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మనం నెక్స్ట్ ఈ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం, మనం బై చేయడానికి రాలేదు. యాక్చువల్గా ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. ఇంకేమన్నా కనుక మీ వీడియో సంబంధించిన డౌట్స్ ఉంటాయి కూడా మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను కొంచెం ఓపికగా సమాధానిస్తాను. థ్యాంక్ యూ. కావాలంటే కనుక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. మా దగ్గర మంచి కోళ్ళు ఉంటాయి అని, కావాలంటే రండి అని చెప్పారు. యాక్చువల్గా వీళ్ళ దగ్గర కూడా ఏంటంటే డింకీలో వాళ్ళకి పని చేయని కోడిపుంజులు, కొంచెం స్పీడ్గా ఉన్న కోడిపుంజుల్ని సెల్ చేస్తారంట నెల్లూరు నుంచి. అలా కొంచెం ముందుకు వస్తే కానీ ఇక్కడ ఒక డేగ ఉంది, ఎర్ర డేగ లాంటి కాకి డేగ. ఇది వచ్చి యాక్చువల్గా దీనికి వయసు ఎక్కువ, కొంచెం కాళ్ళు అడ్డు ఇటు అంటుంది, మక్కిలి నిప్పులు అనుకుంటా. ముఖం అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంది. దీని వెయిట్ వచ్చేటప్పటికి ఒక 4 kg ఉంటుంది. పక్కకు వచ్చినప్పుడు మనకి ఇక్కడ 2 కోడిపుంజులు ఉన్నాయి. 2 కోడిపుంజులు మనం వీడియో తీస్తున్నాం చూసి వాళ్ళు 5,000 చెప్పారు. అలాగే ఒక చిన్న అబ్బాయి వచ్చి అనే నా దగ్గర పిల్లలు చూపించి నా సంచిలో ఉన్నాయి కూడా వీడియో తీయండి అన్నాడు. బాగున్నాడు యాక్టివ్గా. అలాగే మనం వీడియో తీస్తున్నాం అని చెప్పి కోడిపుంజుని 5,000 చెప్పారు. అలాగే కడేపర్లని 5,000 చెప్పారు. మనం వీడియో తీస్తుండగా సైడ్ ఎల్లో కలర్ డ్రెస్ అయినా మనం ఫస్ట్లో ఎంట్రన్స్లో చూసిన కోడికాకిని కొనుక్కొచ్చాడు. ఎంతగా వచ్చి అడిగితే 1,000 రూపాయలు కొనుక్కోనని చెప్పాడు. మనం ఇంకో 200 ఎక్స్ట్రా ఇస్తాం మాకు ఇచ్చేయండి అంటే కనుక ఏమైనా వెళ్ళిపోయాడు. యాక్చువల్గా వీడియో తీయలేదు, యాక్చువల్గా దీన్ని పట్టుకుని ఉండడం వల్ల.
కవర్ చేయలేదు. ఇదైతే మాలిష్ చేయలేదు, ఆన్‌గే ఉంది. మళ్ళీ ఇచ్చేసాం. యాక్చువల్‌గా కోడి పెట్టొచ్చి 2000 చెప్పారు. కొంచెం ముందుకు వస్తే కనుక కగర పెట్టమని ఉంది. దీని 5000 చెప్పారు. ఏజ్ వచ్చి 4 ఇయర్స్ ఉంటుంది. వెయిట్ వచ్చి 4.5 కేజీస్ ఉంటుంది. ఇది తప్పినీళ్ళు మాలిష్ అది తప్పినీళ్ళు తిని ఉన్న కోడిపుంజు ఎక్కడ ఉంది అక్కడ ఉంది. మనం పట్టుకుని చూసాం. దీని అక్కడక్కడ కొంచెం డాట్స్ అవి ఉన్నాయి. ఈ కోడిపుంజు చూస్తుంటే పక్కన ఉన్నవాడు మన కోడిని వీడియో చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా ఏంటంటే ఈ మార్కెట్కి ఇప్పటి వరకు యూట్యూబర్స్ అందరూ వచ్చి కూడా బర్డ్స్ని చూసారు తప్ప ఎవరు కూడా ఈ కోల్డ్ని కవర్ చేయలేదు. అంటే మనమే ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ వచ్చేటికి అబ్రాస్ ఉంది. ఇది పందెం కొట్టిందంట. ఒక కాలు కాటాకి ఇరిగిపోవడం వల్ల సేల్ చేస్తుందని చెప్పారు. ఏజ్ వచ్చేటప్పటికి 3 ఇయర్స్ ఉందని చెప్పారు. 5000 చెప్పారు. పట్టుకుని చూసాం. యాక్చువల్గా దీనికి కాలు కానిగే ఉంది. ఈ పెట్ట కూడా కలిపి ఇచ్చేస్తా ఉన్నారు. కానీ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చింది తప్ప మనం బై చేయడానికి రాలేదు. అలా కొంచెం ముందుకెళ్తే కనుక ఆల్రెడీ చిన్న చిన్న పందాలకు సంబంధించిన కోళ్ళకి బార్గెనింగ్ చేస్తున్నారు. ఇవి మనకు పని చేయవు కానీ సూట్ అవ్వవు, మనకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదని మనం ఇంక రేట్లు కనుక్కోలేదు. అలాగే ఇందాక మనకి ముందుకు తీసుకెళ్ళి పెడతాను వీడియో తీసుకున్నాను అన్నాడు కదా అన్న, మనోడిది కోడిపుంజు పెట్టారు. అలాగే మనం వీడియో చేస్తున్నాం అని చెప్పి ఒక సంచిలోంచి తేతువా పట్టడే తీసుకొచ్చి బయట పెట్టారు. కొంచెం సంచిలో ఉండడం వల్ల కొంచెం వీక్గా ఉంది, మనకు అంతగా నచ్చదు. యాక్చువల్గా మనం ఈ కోళ్ళని వీడియో ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఒక సైడ్లో ప్రత్యేకంగా డింకి కోళ్ళని అమ్మి వాళ్ళందరూ కూడా వచ్చి కోళ్ళని తీసుకుని వాటర్ అది రాసి వాళ్ళ హైట్లో చెక్ చేసుకుంటున్నారు. ఇవి మామూలుగా జనరల్గా అయితే మనకు అమ్మలేదు. ఇది జరుగుతుండగా ఒక అబ్బాయి ఒక పొలాన్ని తీసుకుని వచ్చాడు. మనం ఆపి ఎంత అని అడిగాం. 3000 చెప్పాడు. ఇది డింకీ కదా అలా అని మనకి పని చేయదు, మధ్య రకంగా ఉంది. 3000 చెప్పాడు. అలా కొంచెం ముందుకు వెళ్తే ఒక మైల్ అవుట్ ఉంది. దీని వెయిట్ వచ్చేటప్పటికి 3 కేజీలు ఉంటుంది. దీనికి ఎంత పెట్టమని అడిగాం. పెట్టాడు అన్నయ్య, బాగానే ఉంది. మనం వేసుకునే పందాలకి ఇది సూట్ అవుతుంది. మరి 1,50,00,000 2 కోట్ల పందానికి సూట్ అవుతుంది కానీ మనం వేసి 10,000-20,000 పందానికి సూట్ అవుతుంది. మనం ఇది ఫస్ట్ లాగ్ కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఐ బటన్ క్లిక్ చేసి షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ రావడానికి ఇది నాకు కొంచెం సపోర్టింగ్గాను, హెల్పింగ్గా, ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.